హాయ్, నేను మీ డాక్టర్ శ్రీకరి, హోమియోపతి ఫిజిషియన్. సో ఫస్ట్ ఫీవర్ ఎక్కువగా రావడం అంటే చాలా ఎక్కువగా ఫీవర్ ఉండడం, ఒళ్ళు నొప్పులు, తలనొప్పులు ఎక్కువగా ఉండడము, దాంతో పాటుగా పొడి దగ్గులాగా రావడం, ముఖ్యంగా స్కిన్ మీద నల్లటి మచ్చల్లాగా ఏర్పడుతూ ఉండడము. ఈ నల్లటి మచ్చల్ని క్రస్ అని అంటాము. సో ఇలాంటి లక్షణాలు ఎవరికైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక్కసారి మీరు డాక్టర్ని అయితే కలవాలి. అసలు ఈ స్క్రబ్ టైఫస్ ఫీవర్ ఎలా వస్తుంది అని అంటే ఓరియంటియా సుసుగామసి అనే బ్యాక్టీరియా వల్ల ఇది బాడీలోకి ఎంటర్ అవుతుంది. అసలు బాడీలోకి తీసుకెళ్లే వస్తువు ఏంటి, ఎలా బాడీలోకి ఎంటర్ అవుతుంది అంటే ఒక చిన్న పురుగండి. దీన్ని మనం చిగోరిస్ అని అంటాము. ఇది ఒక చిన్న నల్లి రూపంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎక్కువగా చెట్లల్లోనూ లేదంటే ఫీల్డ్స్ లో, పొలాల్లోనూ, ఫార్మ్స్ లోనూ చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనం బేర్ ఫుట్ తో నడవడం వల్ల లేదంటే ఫార్మ్స్ లో అలాంటి ప్లేసెస్ కి ఎక్కువగా ఎక్కడం నడవడం వల్ల అవి మన దగ్గరికి వచ్చి అవి కుడతాయి. ఇలా కుట్టడం వల్ల ఈ బ్యాక్టీరియా అయితే బాడీలోకి ఎంటర్ అయిపోతూ ఉంటుంది. సో ఇలా ఎంటర్ అయిపోయిన 1 to 3 weeks లోపల ఫీవర్ అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. దీన్నే మనం ఇంక్యుబేషన్ పీరియడ్ అని అంటాము. సో ఈ ఫీవర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఒకవేళ మీకు మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ ఇవన్నీ కూడా ఏమీ లేవు, నెగిటివ్ అని వచ్చి ఇంకా ఫీవర్ తగ్గకపోయినట్లయితే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఎక్కడ ఈ చిగోరిస్ అనే పురుగు ఎక్కువగా ఉంటుంది అంటే మనం పెంచుకునే పెట్స్ లోను, క్యాట్స్ లోను, ర్యాట్స్ లోను, లేకపోతే డాగ్స్ లోనే ఎక్కువగా ఉంటుంది. సో పెట్ యానిమల్స్ కి కొంచెం దూరంగానే ఉండమని చెప్తూ ఉంటాం.